దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు సంతోషించే కార్యము జరుగును అట. ఏమండి, ఈ మాట వినగానే బాధలో, దుఃఖములో, కష్టంలో ఉన్న నీకు ఎంత సంతోషం అనిపిస్తుందండి, ఎంత ధైర్యం అనిపిస్తుంది. దేవుడు నా జీవితంలో ఏ సంతోషమైన కార్యం జరిగిస్తాడో, నా కుటుంబంలో కావచ్చు, నా పిల్లల జీవితంలో కావచ్చు, ఏ సంతోషమైనటువంటి కార్యము జరిగిస్తాడో అనేటటువంటి సంతోషము మనలో కలుగుతూ ఉంది కదా. వాక్యం సెలవిస్తా ఉంది 92వ కీర్తన 5వ వచనములో, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. మన ఆలోచనల కన్నా దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరముగా ఉంటూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆలోచనలే మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది 66వ కీర్తన 12వ వచనములో, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటి మాట. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి. శోధనలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టములు వచ్చినాయి, ఆ రీతిగా నువ్వు అనుమతించావు. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. అవును దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నీ దేవుడు నిన్ను చివరికి సమృద్ధి గల చోటికి ఆయన నిన్ను నడిపిస్తా ఉంటాడు. అలా నీకు ఈ కష్టములు, నష్టములు, శోధనలు వచ్చి ఉన్నవి అంటే దేవుని చిత్తమైతేనే అవి నీకు కలుగుతాయి. అవి నీకు కలిగినవి కాబట్టే, దేవుని చిత్త ప్రకారంగా అవి నీకు జరుగుతున్నాయి కాబట్టే చివరికి నువ్వు సమృద్ధిలోనికి వెళ్ళేటటువంటి స్థితిని దేవుడు నీకు కల్పించి ఉన్నాడు. ఎంత సంతోషం అండి. ఇబ్బందుల్లో ఉన్నవా, ఇరుకుల్లో ఉన్నవా, శోధనలో ఉన్నవా, కష్టంలో ఉన్నవా, చివరికి మాత్రము సమృద్ధిలోనికి దేవుడు నేను నడిపించాడంటే అది సంతోషకరమైనటువంటి కార్యమే కదా దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆ సంఘటన ఈ రోజు జరుగుతుంది అనుకో, అది ఎంత సంతోషకరమైనటువంటి కార్యం అయితే ఉంటది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది 147వ కీర్తన 13వ వచనం, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు ఆ యొక్క సమృద్ధి గల చోటకి మమ్మల్ని రప్పించి ఉన్నాడు అని చెప్పి అన్నట్టుగా నీ మధ్యన నీ పిల్లల్ని ఆయన ఏం చేశాడట, ఆశీర్వదించి ఉన్నాడట. ఆశీర్వదించడమే కాదు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీకు, నీ కుటుంబానికి, మీ పిల్లలకి సంతోషకరమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు ఈ ఉదయకాల సమయంలో కలుగజేస్తా ఉన్నాడు. అంతేకాదు, మాట్లాడుతున్నటువంటి మాట 81వ కీర్తన 16వ వచనములో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఎంత అద్భుతమైనటువంటి తృప్తికరమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి దేవుడు వారిని నేను పోషించేద్దను అంటూ ఉన్నాడు. అలాగునని కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆయన యొక్క మాటల చేత తృప్తి కలుగుతూ ఉంది. ఆయన వాక్యము వినడము వలన దేవుని బిడ్డలారా ఎంతో అద్భుతమైనటువంటి సంతోషము కలుగుతూ ఉంది. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, నీవు ఈ మాటల్ని నమ్మి విశ్వసించు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు శోధన, నాకే ఎందుకు ఈ వేదన, నా పిల్లలకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఏ మాత్రం కూడా దిగులు చెందకు, కృంగిపోకు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యం సెలవిచ్చింది కదా, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి. నీ జీవితంలో సంతోషం ఇవ్వడానికి దేవుడు పెట్టినటువంటి ఈ పరీక్షలో నీవు నెగ్గినట్లయితే, నువ్వు గెలిచినట్లయితే ఈ సంతోషాన్ని నువ్వు జీవితం అంతా కూడా కలిగి ఉంటావు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయము 15వ వచనం, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఎంత అద్భుతం అండి. నువ్వు దేవుని పైన ఆధారపడి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి, దేవా నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, నీ ఆలోచనలే, నీ తలంపులే నా కుటుంబంలో, లేక నా వ్యక్తిగత జీవితంలో, నా పిల్లల జీవితంలో నెరవేర్చు తండ్రి అని చెప్పి నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, దేవుడు నీకు తృప్తినిస్తాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఎంత అద్భుతమైనటువంటి మాట! అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. తృప్తి కలిగినటువంటి మాట ఇది. నీకు విరోధముగా ఉన్న వారందరూ కూడా నీ పక్షపు వారగుదురట. ఇంత సంతోషకరమైనటువంటి కార్యమును దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరిగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పైన ఆధారపడండి, ఆయన పైనే మీరు ఆనుకోనండి. దేవుడు మీ కుటుంబంలో ఇటువంటి గొప్ప కార్యమును జరిగించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.